ఈ అమ్మాయికి ఈరోజు పెళ్లి అవబోతూ ఉంటుంది. అప్పుడు ఈమెకి పక్క రూంలో మాటలు వినపడగా వెళ్లి చూస్తుంది. అయితే ఈమె ఫియాన్సీ వేరొక అమ్మాయితో ఉండి ఈమెను మోసం చేస్తాడు. అప్పుడు ఈమెకి కోపం వచ్చి ఫియాన్సీని కొడుతుంది. అలాగే తన చెల్లెల్ని కూడా నన్నే మోసం చేస్తావా అంటూ కొడుతుంది. ఇంతలో ఈ అమ్మాయి తల్లి అక్కడకు వచ్చి ఈమెనే కొడుతుంది. అలాగే ఎందుకని నీ చెల్లెల్ని కొట్టావు అంటూ తిడుతుంది. అప్పుడు తండ్రి కూడా నీ చెల్లికి నీ ఫియాన్సీ నచ్చాడు కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారని చెబుతాడు. ఇది చూసి ఈ అమ్మాయి ఎంతగానో బాధపడుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడూ ఈమెను కాకుండా తన చెల్లినే ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు. ఎందుకంటే వాస్తవానికి వీళ్ళు పిల్లలు పుట్టలేదని ఈమెని దత్తత తీసుకుంటారు. అయితే తర్వాత వీళ్ళకి బిడ్డ పుట్టడంలో ఈమెని పట్టించుకోవడం మానేస్తారు. దీనితో ఈ అమ్మాయి వీళ్ళందరినీ వదిలేసి వెళ్లిపోవాలి అనుకుంటుంది. అయితే వాస్తవానికి ఈ అమ్మాయి నిజమైన తల్లి పెద్ద కోటేశ్వరరాలు అని వీళ్ళెవరికీ తెలియదు. అయితే ఈ ధనవంతురాలికి తన కూతురును పట్టించుకోవట్లేదని తెలిసి వెంటనే బయలుదేరి ఇక్కడకు వచ్చేస్తుంది. అలాగే ఈమె తన కూతురును ఇక్కడ నుండి తమ ఇంటికి తీసుకువెళ్లిపోతుంది. అలాగే తన తల్లి ధనవంతురాలని ఈ అమ్మాయికి అసలు తెలియదు. అలాగే వీళ్ల ఇల్లు కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న దిండు ఖరీదు ఈ అమ్మాయి సంవత్సరం జీతం కన్నా ఎక్కువగా ఉంటుంది. అలాగే తల్లి తన కూతురుకు 100 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీని బహుమతిగా ఇస్తుంది. అయితే ఈ అమ్మాయి తన పెళ్లి క్యాన్సిల్ అయిందని తన తల్లితో చెప్తుంది. ఇది విన్నాక తల్లికి కోపం వస్తుంది. అలాగే తల్లి ఆ కుటుంబంపై పగ తీర్చుకోవాలని డిసైడ్ అవుతుంది. అలాగే తల్లి తన కూతురు ఇంటికి తిరిగి వచ్చిందని అందరినీ పిలిచి తమ ఇంట్లో పెద్ద పార్టీ అరేంజ్ చేస్తుంది. అలాగే ఈమె అందరికీ తన కూతురు వచ్చిందని, ఈమెనే తన కోట్ల ఆస్తికి వారసురాలని తెలియజేయాలని అనుకుంటుంది. అయితే పార్టీ రోజున పెద్ద పెద్ద గెస్టులు వచ్చి ఖరీదైన బహుమతులు తెస్తారు. అయితే ఈ అమ్మాయి తనని దత్తత తీసుకున్న పేరెంట్స్ కూడా పార్టీకి వస్తారని ఊహించలేదు. అలాగే వీళ్ళు ఈమె మోసం చేసి ఈ డబ్బున్న కుటుంబంలోకి చొరబడిందని, అలాగే ఈమెని కొట్టి తరిమేయాలని చూస్తారు. ఈ సమయంలో తన తల్లి అసిస్టెంట్ అక్కడికి వచ్చి ఈ అమ్మాయితో మర్యాదగా మాట్లాడుతూ వచ్చి పార్టీని స్టార్ట్ చేయమని అడుగుతాడు. ఇది చూసి వీళ్ళంతా షాక్ అయిపోతారు. మరిన్ని స్టోరీలు కోసం వీడియో లైక్ చేయండి.